అనుబంధ విభాగాలన్నీ మీ ఫోకస్డ్గా ముందుకెళ్లాలి. సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్పై సీరియస్గా దృష్టి పెట్టాలి. మనం కమిటీల నియామకాలు పకడ్బందీగా చేయాలి. ఎక్కడ పొరపాట్లకు తావు ఇవ్వకూడదు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతాం. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పనిచేయాలి. కొన్ని విభాగాలు మరింత ఫోకస్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కార్యవర్గం బలంగా ఉన్నప్పుడు మనం బలంగా ప్రజల్లోకి పార్టీ ఇమేజ్ తీసుకువెళ్లగలుగుతాం. ఫైనల్గా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలి. కమిటీల ఏర్పాటుపై సీరియస్గా దృష్టి పెట్టాలి. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుండి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతారు. పదవులు అలంకారప్రాయంగా కాకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. పదవులు పొందిన వారంతా తగిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. నిర్ణీత కాల పరిమితిలో కమిటీలు పూర్తి చేయాలి. క్రియాశీలకంగా ఉండగలిగే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వాలి. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. మరోసారి మన నాయకుడు జగన్ను సీఎం చేసుకుందాం. ప్రూఫ్గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. రెండవది, ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనే పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతాం, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపను టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరమో ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకుంటే రోజువారీ వీటికి కానీ సమాయత్తంగా ఉంటుంది. స్టేట్ బాడీ ఆ తర్వాత జిల్లాలు పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇదవుతుంది కాబట్టి ఫోకస్ మోర్ పెట్టుకోవాలి, పెంచి చేయాల్సి వస్తుంది. అలాగే మనం తీసుకునే కమిటీకి సంబంధించి ఈ స్టేట్ బాడీ ఎప్పుడైతే మనం పటిష్టంగా చేసుకుని వాళ్ళకు బాధ్యతలు కూడా ఇవ్వగలిగితే కిందకు మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు సూపర్వైజ్ చేయడం కానీ కమిటీలు వేయడము, కమిటీలు వేశాక వాటికి ఏదైనా పని ఇవ్వడము, పని ఇచ్చింది ఎట్లా జరుగుతోంది అక్కడ యాక్టివిటీ, అలాగే ఏ పనులు వాళ్ళు చేయొచ్చు, ఏ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. ఒక లోకల్ లెవెల్ అయితే ఆ లోకల్ ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం. అలాగే జిల్లా స్థాయి, రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి ఆ రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం. స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. కింద ఫీల్డ్లో అల్టిమేట్ మన గోల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో ఉన్న మన అభ్యర్థులు కావచ్చు, మన కోఆర్డినేటర్లు, పార్లమెంట్ స్థాయిలో ఉండేవాళ్ళు, వాళ్ళ విజయానికి రేపు బాటలు వేస్తుంది, దానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే 5 years తర్వాత అదే మెయిన్ అవుతుంది. దీని ఇంత ఎఫెక్టివ్గా పనికి అవసరమైన దీనికి సంబంధించినంత వరకు మనం ఫస్ట్ కావాల్సింది కమిటీల ఏర్పాటు సీరియస్గా పెట్టడం. సెకండ్ పాయింట్, ఈసారి ఇంకొకటి ఏం చేస్తున్నాము, మనం ఇవన్నీ ఎవరినైతే తీసుకుంటున్నామో కింది వరకు కమిటీలు, మన అంచనా ప్రకారం 14 లక్షల మంది పైగా 14 నుంచి 18 లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే. సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం. సో దీనికోసం అని చెప్పి కమిటీల నిర్మాణం మీద మనం ప్రధాన పార్టీ కావచ్చు, లేదంటే అనుబంధ విభాగాలు కావచ్చు, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం. మనం లెటర్ స్టార్ట్ నౌ, ఆ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోదాం. 1 month 1.5 monthలో పూర్తి అయ్యేట్టు టైం లైన్స్ పెట్టుకొని మూవ్ అవుదాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.